వాక్యాన్ని ధ్యానం చేద్దాము. చాలా సమయమైంది. నేను వేరే చోట బైబిల్ క్లాస్ చెప్పి రావడం వల్ల ఆలస్యమైంది. దయచేసి ఆలస్యమైనందుకు మీరెవరు కూడా బాధపడే వ్యక్తులు కాదు అని దైవజనులు చెప్తూ ఉంటారు. అందుని బట్టి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృప చాలా ఉన్నతమైనది. ఆయన రెక్కల నీడ ఉన్న వారిని అందరినీ కూడా ఆయన భద్రపరిచే దేవుడు. ప్రియులారా, ఇంతటి శ్రేష్టమైనటువంటి మందిరము చక్కగా దేవుడు మీకు అందించారు. దేవునికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. సమయాన్ని వృధాపరచకుండా పరిశుద్ధ గ్రంథము నుండి కొంత వాక్యాన్ని ధ్యానం చేద్దాము. దేవాది దేవుడు ఏదెను తోటలో ఆదామును అవ్వమ్మను చేసుకున్నప్పుడు ప్రతిదినము కూడా వారి మధ్యకు వచ్చి వారితో కొంత సమయాన్ని గడుపుతూ వెళుతూ ఉండేవారు. అది ఆయనకి ఇష్టము, దేవాదేవునికి ఇష్టము. పరలోకంలో నిత్యము స్తోత్ర కీర్తనలు పొందుకొనిచున్నటువంటి దేవాదేవుడు, స్తుతి నైవేద్యం పొందుకొనిచున్నటువంటి దేవాదేవుడు ఒక రోజున లూసిఫర్ చేసినటువంటి పాపాన్ని బట్టి దేవునికి వెళ్ళవలసిన స్తుతి నైవేద్యం ఆగింది. అప్పుడు ఆయన అనుకున్నారు, నా పోలిక చొప్పున నా స్వరూపమందు నా బిడ్డలను చేసుకుంటే గనక వారు నాకు శ్రేష్టమైన స్తుతి నైవేద్యం అందిస్తారో, ఎందుకంటే వారు నా బిడ్డలై ఉంటారు గనక అని దేవుని మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన బట్టే దేవాదేవుడు ఆదామును చేశాడు, ఆదాములో నుండి అవ్వమ్మను కూడా చేశాడు. ఏదెను వనంలో పెట్టిన తరువాత మరలా సాతాను వచ్చాడు. దేవునికి వెళ్ళవలసినటువంటి వారిద్దరి నుంచి వెళుతున్నటువంటి ఏదైతే స్తుతి నైవేద్యం ఉన్నదో దాన్ని మరలా ఆటంకపరిచాడు సాతాను. దేవుని యొక్క వాంఛ ఏదైతే ఉన్నదో వారితో వారి మధ్యలో ఉండాలన్న ఆలోచన సాతాను పాడు చేశాడు. ప్రియులారా, దేవుడు ఏదైనా తోటలో నుంచి వారిని బయటికి వెళ్ళగొట్టిన తర్వాత మరలా అబ్రహాం గారితో మాట్లాడాడు, నేను దీవించబోతూ ఉన్నానని. మరలా అక్కడ చిన్న తప్పిదం జరిగింది. మరలా 400 సంవత్సరాలు, ఇంచుమించు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశానికి బానిసలుగా పంపించబడడం జరిగింది. ఇప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా పంపించబడిన తర్వాత దేవుని హృదయంలో మరలా ఆలోచన పుట్టింది, అరే నేను బిడ్డలను చేసుకున్నది ఎందుకో, వారి హృదయంలో వారి మనస్సులో ఉండాలి కదా అనేసి దేవునికి మరలా ఆయన ఆలోచన మరలా ఏదైతే సమయం చెప్పాడో ఆ 430 సంవత్సరాలు అయిన తర్వాత మరలా వారిని తీసుకురావడానికి మరలా ఆయన మార్గం తెరిచారు. దానికి మార్గముగానే మోషేని ఏర్పాటు చేసుకున్నారు. మోషేని ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశం నుంచి మిద్యాను దేశం వెళ్ళినటువంటి మోషేని మరలా ఐగుప్తు దేశం తీసుకురావడము, ఐగుప్తు దేశం నుంచి కనాను ప్రయాణం కొనసాగుతూ ఉంది. కనాను ప్రయాణం కొనసాగుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో నిర్గమకాండము 25వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ప్రియులారా, మార్గ మధ్యంలో దేవాదేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడిన మాటల్లో కొన్ని విషయాలు మీకు నేర్పిస్తాను. నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి వచనం నుండి, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా వారి యొద్ద తీసుకోవలసిన అర్పణలు ఏమనగా బంగారం, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యములు, ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు,
ఎఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. చాలు తల్లి, గమనించండి. మీరు చదివినటువంటి లేఖన భాగం ఆఖరి మాట ఆయన చెప్తున్నాడు కదా, నేను వారి మధ్యలో నివసించినట్లుగా ఏం కావాలి, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్నే నిర్మించాలి. చూడండి, దీన్ని ఏమన్నారంటే కనుక ప్రత్యక్షపు గుడారము కట్టమన్నాడు ఆయన. నేటి దిన వర్తమానము ప్రత్యక్షపు గుడారమును గూర్చి ఇంతకు ముందు మీరు ఒకవేళ అనేక పర్యాయములు అయ్యగారు చెప్పినప్పుడు వింటే ఉండొచ్చు, కానీ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లేఖన భాగం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం 22 అధ్యాయం వరకు ఏ దైవజనుడు చెప్పిన ఇందులో నుంచి చెప్పాలి, వేరొకటి ఇందులో నుంచి తీసుకురావడానికి ఏమి కూడా లేదు. అయితే మనం అనేక పర్యాయములు విన్నప్పటికీ దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంటారు. ఇది మనం విన్నదే కదా అన్నట్లుగా కాక, వాక్యానికి చెవినిచ్చువారుగా, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మన హృదయాలను తెరుచువారుగా దేవుడు మనల్ని సిద్ధపాటు చేయనుగాక. గట్టిగా చెప్దాము. గమనించాలి ప్రియులారా, మీరు చదివినటువంటి లేఖన భాగంలో దేవాది దేవుడు ఇశ్రాయేలుల మధ్య ఉండాలనుకున్నారట. ఎక్కడ ఉన్నటువంటి దేవుడు ఆయన? పరలోకములో ఉన్న దేవుడు ఇశ్రాయేలుల మధ్య, అంటే భూమి మీద సంచారం చేస్తున్నటువంటి ఇశ్రాయేలుల మధ్య దేవాది దేవుడు ఉండాలని ఆశపడ్డాడు ప్రియులారా. ఎందుకో తెలుసా? ఆయన అనాది సంకల్పం ఏమైనదంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆలయమై ఉన్నాము. ఏమై ఉన్నామండి? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఇప్పుడు దేవుని ఆలయమై ఉన్నటువంటి మనలో ఎవరు నివాసం చేస్తారు? ఆయన నివాసం చేస్తారు. ప్రత్యక్షపు గుడారము అంటే గనక యేసు ప్రభుల వారికి ఛాయ. చెప్పండి, ఏంటమ్మా? యేసు ప్రభుల వారికి ఛాయ ప్రియులారా. పరలోకములో క్రీస్తును పోలినటువంటి ఆ పరలోకములో దేవుడి నివాసం ఉండే స్థలము ఏ రీతిగా అయితే ఉంటుందో ఆ రీతిగానే ప్రత్యక్షపు గుడారాన్ని కూడా మోషేకి తెలియజేశాడు, ఆ రీతిగా నిర్మించమని. మీరు చదివినటువంటి లేఖన భాగములో మొదటి నుంచి కూడా 7వ వచనం వరకు ప్రత్యక్షపు గుడారము నిర్మితమైనటువంటి వస్తువులు కనబడుతూ ఉంటాయి. ఆ వస్తువులన్నీ కూడా మనకు సమయం లేదు, కానీ మీకు ఒక మాట నేను మాత్రం తెలియజేస్తాను. ఈ ప్రత్యక్షపు గుడారపు మధ్యలో, దేవుని యొక్క ఆ ప్రత్యక్షపు గుడారం మధ్యలో ఒక బాక్స్ ఒకటి తయారు చేసి పెట్టమన్నాడు. ఆ బాక్స్ ఏమన్నాడంటే కనుక మందసము అన్నారు. ఏమన్నారండి? అందరు గట్టిగా చెప్పండి తల్లి. మందసము అన్నారు. ఈ మందసము దేవునికి ఇష్టకరమైనది. మందసము లోపల ప్రియులారా మన్నా ఉంటుంది. మందసము లోపల అహరోను చేతికర్ర, చిగురించిన చేతికర్ర ఉంటుంది. మందసము లోపల దేవుని యొక్క ధర్మశాస్త్రపు 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఉంటాయి. ఇంత శ్రేష్టమైనటువంటి ఈ మందసాన్ని దేవాది దేవుడు తుమ్మకర్ర చేత చేయమన్నాడు. ఏ కర్ర అండి? చెప్పండి అందరూ కూడా. చూడండి, మీరు అందరూ ఎంత చక్కగా ఉన్నారంటే శ్రేష్టమైన వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మీ ఆసక్తిని మరింత రేకెత్తించునుగాక. చూడండి ప్రియులారా, మందసమును తుమ్మకర్ర చేత చేయమన్నాడు. ఈ తుమ్మకర్ర నుంచి 4 అనుభవాలు ఇచ్చిన సమయంలో నేను చాలా వేగవంతంగా మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. తుమ్మకర్ర మనం చూస్తూ ఉంటాము, అది పనికి మాలిన స్థలాల్లో ఉంటుంది తప్ప పనికొచ్చిన స్థలాల్లో తుమ్మకర్రను ఉంచరు. తుమ్మ చెట్టు ఉంటుందండి, అంటే వ్యర్థమైనటువంటి స్థలాల్లో ఆ చెట్టు, సరే ఆ స్థలం మనకు ఉపయోగపడదు కదా, అక్కడ తుమ్మ చెట్టు ఉంది కదా, ఉంటే ఉండనే దానివల్ల మనకు ఉపయోగం లేదు, ఆ స్థలము ఉపయోగం లేదు, ఆ చెట్టు మనకు ఉపయోగం లేదు అన్నట్లుగా ప్రియులారా, తుమ్మ చెట్టు మనుషులకు ఉపయోగకరము కానటువంటి చెట్టుగా కనబడుతూ ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి. తుమ్మ చెట్టు మనుషులకు ఉపయోగకరము కానీ టేకు చెట్టు ఉపయోగపడినట్లుగా, ఇంకా మనం చాలా చెట్లు ఉపయోగించుకుంటుంటాము, వేప చెట్టు ఉపయోగపడినట్లుగా, ఇంకా ప్రియులారా అనేకమైన చెట్లు ఉపయోగించుకున్నట్లుగా ఈ తుమ్మకర్రను మాత్రము మనం ఉపయోగించుకోము. ఎందుకో తెలుసా? తుమ్మ చెట్టు చూడడానికి ఇష్టకరముగా ఉండదు ప్రియులారా. దానిపైన ఉన్నటువంటి బెరడంతా కూడా అసహ్యకరముగా ఉంటుంది. రెండవది, తుమ్మ చెట్టు యొక్క ఆ ఆకులన్నీ లేదా చెట్టు అంతా కూడా చూడడానికే ఇష్టం లేనట్లుగా దాని మీద గూడులు పెట్టేటువంటి పక్షులు కూడా ఆ ఇష్టానుసారమైన రీతిగా ఆ చెట్టును పాడు చేస్తూ ఉంటాయి కనుక
ఆ చెట్టును మనుషులు ఇష్టకరముగా ఎంత మాత్రము కూడా ప్రేమించరు, దాన్ని ఇంట్లో ఎంత మాత్రం కూడా పెంచుకోరు ప్రియులారా. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఏదైతే మనుషులకు ఇష్టము లేదో, ఏదైతే మనుషులకు అసహ్యకరముగా ఉన్నదో, ఏదైతే మనుషులు విసర్జిస్తూ ఉన్నారో, ఏదైతే మనుషులకు దూరము పెడుతూ ఉన్నారో దాన్ని నేను కావాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రియులారా, నీ వ్యక్తిగత జీవితంలో, ఒకవేళ నీ బంధుమిత్రుల జీవితంలో, నీ స్నేహితుల దృష్టిలో ఒకవేళ నువ్వు చిన్నవాడుగా, అసహ్యకరమైన వ్యక్తిగా, చిన్న చూపు కనబడే వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉండొచ్చు, కానీ నా ప్రభుకి నువ్వు ఇష్టకరమైన వాడవే. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఈ రోజున ప్రియులారా, దేవుని దృష్టిలో ఉన్నాము కాబట్టి ఈ స్థలానికి వచ్చాము. దేవుని దృష్టిలో ఉన్నాము కాబట్టి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము. దేవుని దృష్టిలో ఉన్నాము కాబట్టి పరలోక రాజ్యానికి మనము వారసులమయ్యాము. మీకు అర్థమవుతుందండి? తుమ్మకర్రలో ఉన్నటువంటి అనుభవాలు మనందరి జీవితాల్లో ఉన్నాయి. తుమ్మకర్రలో ఉన్నటువంటి పరిస్థితులు మనందరి జీవితాల్లో ఉన్నాయి ప్రియులారా. ఏంటి తుమ్మకర్ర? ఎందుకు తుమ్మకర్రను అసహ్యించుకుంటారంటే కనుక, మొట్టమొదట దాని బెరడే చూడడానికి అసహ్యకరముగా కనబడుతూ ఉంది. ఎలా ఉంటుందట బెరడు అంటే, దాని బెరడంతా కూడా నల్లగా ఉండి, ఏమండి, ఇదో కనుపులుగా, ఏమండి, చూడడానికి అసహ్యకరముగా, ఇష్టకరము కాని స్థితిలో తుమ్మ చెట్టు కనబడతా ఉంటుంది. దాని కొమ్మలు కూడా అలానే ఉంటాయి ప్రియులరా. ఒక సాపుగా ఆ చెట్టు ఎదగదట, వంకర టెంకరగా చెట్టు ఎదుగుతూ ఉంటుంది. వంకర టెంకరగా ఎదిగినప్పటికీ దేవుడు ఇష్టపడి అంటున్నాడు కదా, ఇదిగో మోషే, నా మందిరము, ప్రత్యక్షపు గుడారము ఇశ్రాయేలుల మధ్యలో ఉండాలి. ఇశ్రాయేలుల మధ్యలో నువ్వు ప్రత్యక్షపు గుడారము కడతావు కదా, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ మందసము దేని చేత నిర్మించుతావు తెలుసా? తుమ్మకర్ర చేత నిర్మించాలి. ఈ తుమ్మకర్ర చేత నిర్మించబడినటువంటి ఈ మందసం ఏదైతే ఉన్నదో అది ఎక్కడెట్టాలి తెలుసా? నువ్వు అతి పరిశుద్ధ స్థలములో పెట్టాలి. అతి పరిశుద్ధ స్థలములో సాధారణమైన స్థలము కాదు ప్రియులారా, దేవునికి అత్యంత ప్రీతికరమైనది, ఇష్టకరమైనటువంటి స్థలము. ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో ప్రియులారా, దేవునికి ఇష్టం లేదని మనం అనుకుంటాము, కానీ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మనుషుల దృష్టికి నువ్వు ఒకవేళ వ్యతిరేకముగా ఉండొచ్చు, మనుషుల దృష్టికి నువ్వు దూరం పెట్టబడి ఉండొచ్చు. నీ క్రియలను బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి మనుషులను దూరపెట్టవచ్చు, కానీ దేవుడు మాత్రం నేను దూరపెట్టే దేవుడు కానే. చెప్పాలి, దేవుడు దూరపెట్టే దేవుడు కానే కాదు ప్రియులారా. ఒక తల్లి గారికి 12 సంవత్సరాల నుంచి భయంకరమైన వ్యాధి కలిగి ఉన్నదట. ఎన్ని సంవత్సరాల నుంచి? వినాలి, చిన్నపిల్లలు అలాగే ఉంటారు, వాళ్ళని మీరు దృష్టిలో పెట్టకండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలుగుతుంది ప్రియులారా. ఆమెకున్నటువంటి బంధుమిత్రులందరూ కూడా దూరం పెట్టేశారు. దూరం పెట్టేశారు. ఎవరు చేర్చుకోవడంలే. ఆమెకున్న ధనమంతా వ్యయం చేసుకుంది, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంది. ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఆమెకున్నటువంటి వ్యాధి నుంచి విడుదలవ్వడానికి తగిన మందు ఇచ్చిన వారు లేరు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే సాధారణమైన విషయమా ప్రియులారా? ఆమెకున్న బలహీనత బట్టి ఆమె కృంగిపోతుంది, కృషించిపోతుంది. చిన్నమ్మ ఒకసారి ఇంటికి రాకూడదా అంటే, లేదు తల్లి, నాకు ఖాళీ లేదు. పెద్దనాన్నగారు ఒకసారి ఇంటికి రాకూడదా? లేదమ్మా, వ్యవసాయం ఉంది అంటూ ప్రియులారా తనకున్న బంధుమిత్రులు అందరూ దూరం పెట్టేశారట. ఈమె ఏకాకిగా ఉంది. కొన్నిసార్లు ప్రియులారా, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అప్పుల సమస్యను బట్టి ఎవరికైనా ఫోన్ చేస్తే మన ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. మీకు అర్థమవుతుందా? మనల్ని పరామర్శించడానికి రాకపోవచ్చు, మనల్ని ఒంటరి చేయొచ్చు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగినట్లుగా ఈరోజు నా ప్రభు యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నిన్ను ఆయన చేర్చుకునేవాడై ఉన్నాడు, నిన్ను ఆయన అంగీకరించేవాడై ఉన్నాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేసేవాడై ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. దేవుని సేవకునికి నువ్వు ఒక కుడి భుజం వలె వాడబడే స్థితిలో దేవుడిని నిలబెట్టేవాడై ఉన్నాడు. మనకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో 3 ఫేజ్లుగా చెప్పాలి. అదేంటంటే, మొదట హైటెక్ సిటీ, సైబరాబాద్ ఇవన్నీ రావడం. ఆ రోజుల్లో ఎవరినన్నా అక్కడ ప్లాట్ కొనుక్కోమంటే దేవుని సేవకునికి నువ్వు ఒక కుడి భుజం వలె వాడబడే స్థితిలో దేవుడిని నిలబెట్టేవాడై ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలమందు తుమ్మకర్ర మనుషుల దృష్టికి వ్యతిరేకముగా ఉన్నది కదా, మనుషుల దృష్టికి అసహ్యముగా ఉన్నది కదా. దేవుడు దాన్ని ఎందుకు అంగీకరించాడు, ఎలాగ దాని స్వభావాన్ని మార్చాడు నేర్చుకోబోతున్నాం ప్రియులారా.
మొట్టమొదట ఈ తుమ్మకర్ర ఏదైతే ఉన్నదో ఆ మాటను ఒకసారి చూస్తే గనక 10వ వచనం చదవండి ఒకసారి. 10వ వచనము, వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. చాలు తల్లి, ఏమని చెప్తున్నాడు ఆయన? తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేయాలి, మందసాన్ని చేయాలి. మీరు జాగ్రత్తగా గ్రహించాలి. తుమ్మకర్ర అంటే కనుక, తుమ్మకర్ర కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఆ చెట్టు ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి చూసేసరికి చెట్టు ఉన్న ప్రాంతం బాగోలేదు, అంతా బందగా ఉంది, దాని మొదలంతా చిరాగ్గా ఉంది. నన్ను యవనస్తులందరూ వినాలరా తల్లి, నాన్న కంజీరు పక్కన పెట్టే తల్లి, డాడీ కంజీరు పక్కన పెట్టే నాన్న, వినాలి నాన్న. తుమ్మ చెట్టుని చూశారు. దేవాది దేవుడు అన్నాడు, నువ్వు తుమ్మకర్ర తీసుకొచ్చేటప్పుడు చెట్టు వేర్లతో సహా పీకాలన్నాడు. ఎలా పీకాలన్నాడో వినాలందరూ కూడా. ఎలా పీకాలన్నాడో, చెట్లు నరకడం కాదు. చెట్టు మొదలు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, చెట్టు వేరు లోనే ఉంటుంది, ఆ మొదలకు నరుగుతూ ఉంటారు నేల మట్టుకు. కానీ దేవుడు ఏమన్నాడంటే, చెట్టు వేర్లతో సహా పీకాలన్నాడు. నాకు కావలసినటువంటి తుమ్మకర్ర ఏదైతే ఉన్నదో ఆ చెట్టు మీరు తీసుకొచ్చేటప్పుడు చెట్టు వేరుతో సహా పీకాలి. ఒక క్రైస్తవునిగా మనం దేవునిలోకి వస్తూ ఉన్నప్పుడు, ఒక క్రైస్తవునిగా మనం దేవునిలోకి వస్తూ ఉన్నప్పుడు మన ఏర్లు ఏమైతున్నాయో ఆ వేర్లు సహా మనము బయటికి పెళ్ళగించబడుదుముగాక. గట్టిగా చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ మాట రాయిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 9వ వచనంలో, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం ఇలాగ రాయించాడు. చూడండి తల్లి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము, పెళ్ళగించుటకును విరగగొట్టుటకును నశింపజేయుటకును నేను ఈ దినమున, చూడండి తల్లి, ఒక చెట్టు దేవునికి ఉపయోగకరముగా ఉండాలంటే గనక ఆ చెట్టు వేర్లతో సహా ఏమవ్వాలట? పెళ్ళగించబడాలి. ఏమవ్వాలండి? వేర్లతో సహా పెళ్ళగించబడాలి. అరే పాస్టర్ గారండి, వేర్లతో సహా పెళ్ళగించబడటం ఏంటండి అని ఒకవేళ మనం అనుకోవచ్చు. లోకములో ఉన్నాము, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. దైవజనుని ద్వారా, వాక్యము ద్వారా పట్టబడ్డాము. పట్టబడిన తర్వాత మందిరానికి వస్తూ ఉన్నాము. మందిరానికి వచ్చిన తర్వాత వేర్ల వంటి మన ప్రాచీన స్వభావము యేసు నామములో తొలగించబడునుగాక. గట్టిగా చెప్పాలి. ఏంటి ప్రాచీన స్వభావము అని జాగ్రత్తగా గమనిస్తే, అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు కదా. ఒక మాట చదవండి తల్లి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో చక్కని మాట రాస్తూ ఉన్నాడు ఆయన. 4వ అధ్యాయము 22వ వచనం, ప్రియులారా, కావున ఏ ప్రవర్తనట? మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోవుని ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి 2 చేతులు చెప్తాం, దేవునికి స్తోత్రం. గమనించాలి ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోనికి వచ్చావో, ఎప్పుడైతే దేవుని యొక్క మందసముగా మలచబడాలనుకున్నావో, మందసములో ఏముందనుకున్నాం మనము? అమ్మ చెప్పండి తల్లి, మందసంలో ఏముంది? ధర్మశాస్త్రపు పలకలు ఉన్నాయి. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? చెప్పండి. ధర్మశాస్త్రం అంటే వాక్యమే కదా. అర్థమవుతుంది తల్లి? ధర్మశాస్త్రం అంటే ఏంటండి? వాక్యమే కదా. ఈ వాక్యమై ఉన్నటువంటి యాహాను సువార్త 1:1 ప్రకారం వాక్యమై ఉన్న దేవుడు మందసం అనబడుచున్న మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఏమై ఉన్నాము? ఇప్పుడు మందసముగా ఉన్నాము. ఏమై ఉన్నామండి? అందరికీ చెప్పండి, ఏమై ఉన్నామో? మందసముగా ఉన్నాము. మందసమై ఉన్న మనలో వాక్యమై ఉన్నటువంటి దేవాదేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నారు. వాక్యమైన దేవాదేవుడు ఏం చేయాలనుకుంటున్నాడట? మందసమై ఉన్న మనలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నివసించడానికి ఇష్టపడినటువంటి దేవాదేవుడు ఎలా ఉంటే అలాగా వారి హృదయంలోకి వచ్చి కూర్చోడండి. మీకు అర్థమవుతుంది నా మాట? ఉదాహరణకి చిన్న మాట చెప్తున్నాను. మీ పాస్టర్ గారు అంటే నాకు చాలా ఇష్టము. మీ పాస్టర్ గారు అంటే మా ఇంటికి వచ్చారు, గోపాలపురం మా ఇంటికి వచ్చారు. నేను ఇంటి దగ్గర మట్టి పని చేస్తూ ఉన్నాను. మీ పాస్టర్ గారికి లడ్డుండ అంటే చాలా ఇష్టము. మీ పాస్టర్ గారికి ఏంటి ఇష్టమమ్మా? చెప్పండి తల్లి, ఏమి ఇష్టమో? లడ్డుండ అంటే చాలా ఇష్టము. సరే, పాస్టర్ గారికి లడ్డుండ అంటే చాలా ఇష్టం కదా అని నేను గబగబా పాస్టర్ గారిని చూసి ఇంటిలోకి వెళ్ళి
ఆ లడ్డొండల బాక్సులో నుంచి ఒక లడ్డొండ తీసుకొచ్చి ఆయనకి ఇస్తూ ఉన్నాను. ఇస్తూ ఉన్నప్పుడు ఆయన నా చేతిని చూశాడు. నా చేతి నుండి ఏముంది? మట్టి ఉంది. ఏముంది తల్లి? మట్టి ఉంది. ఇప్పుడు నా చేతితో ఆ లడ్డొండ ఇస్తూ ఉన్నాను. ఆయన తీసుకుంటారా? చెప్పండి తల్లి, గట్టిగా చెప్పండి రా. ఎందుకని చెప్పండి, ఎందుకని? ఆయన అంటే నాకు ఇష్టమే కదా. మీకు అర్థమవుతుంది నా మాట? ఆయన అంటే నాకు ఇష్టమే కదా. మరి ఇచ్చే లడ్డు ఎందుకు తీసుకోవడం లేదు? లడ్డు అంటే కూడా ఆయనకి ఇష్టమే కదా. ఎందుకు తీసుకోవడం లేదు? ఇచ్చే చెయ్యే. మీకు అర్థమవుతుందా? ఇచ్చే చెయ్యి ఎలా ఉన్నదే? బాగలేదు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై ఉండాలట. అదే మాట ఉంది అక్కడ. అంటే మనం చేసే పని యందు ఎలా ఉండాలి? నూతన పరచబడిన వారై ఉండాలి. దేవుని విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, బల్లారాధనలో చేయబెడుతూ ఉన్నాం, అన్నీ బాగానే చేస్తూ ఉన్నాము. మన ప్రాచీన స్వభావాన్ని కొనసాగిస్తూ ఏం కొనసాగిస్తూ? అమ్మ చెప్పండి తల్లి, ఏం కొనసాగిస్తూ? ఏంటి ప్రాచీన స్వభావము? అమ్మ చెప్పండి, ఏంటి ప్రాచీన స్వభావము? ఏమ్మా కళ్ళు ఎదురుగుండా కనపడతలేదా? మొగుడు చచ్చిపోయిన ఆవిడ వస్తుంది కదా, ఇప్పుడు వద్దా, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత తెలియదు. కానీ ప్రయాణమై వెళ్తాం మనము. ఈలోపు అమ్మలు చెప్తారు ఏమని? భర్త చచ్చిపోయిన ఆవిడ ఎదురొస్తే ప్రయాణమో వద్దు. అయ్యో పక్క ఆవిడ తుమ్మింది కదా, పక్క ఆవిడే తుమ్మింది కదా, ఎందుకు ప్రయాణమో? మీకు అర్థమవుతుంది తల్లి? పక్క ఆవిడ తుమ్మితే ప్రయాణం వెళ్ళమో, అమావాస్య నాడు ఊరికి వెళ్ళమో. ఇంకా చెప్పండి, ఇవన్నీ కూడా ఏ స్వభావాలట? ప్రాచీన స్వభావం. ఎవరు చెప్పారు? మన పూర్వీకులు చెప్పారు. మన పూర్వీకులు చెప్పారండి. అమావాస్య నాడు ప్రయాణం వెళ్ళకూడదు. మరి అమావాస్య నాడు పిల్లడు పుడితే ఏం చేస్తాం? చెప్పేస్తామా? అమావాస్య నాడు పెళ్లి చేయమో. మీకు అర్థమవుతుందండి? అన్ని పాస్టర్ గారు చేయాలి, అన్ని పాస్టర్ గారు చేయాలి. ముహూర్తం మాత్రం ఎక్కడికి వెళ్తాం మనము? చెప్పండి తెలు, ఎక్కడికి వెళ్తామో? అలా ఉంది మన పరిస్థితిలో. పాస్టర్ గారు గృహ ఓపెనింగ్ పెట్టుకున్నామండి, తెల్లవారుజాము 4:30 రావాలి. ఎన్ని గంటలకమ్మా? 4:30కి పాస్టర్ గారు వచ్చి పాస్టర్ గారు రిబ్బన్ కటింగ్ చేసి అడిగట్టాలి. టైం ఎక్కడ తెలుసుకున్నావు నువ్వు? చీకట్లో చేసే పని ఏంటి అసలు? మనం వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా? అరే నువ్వు పాపంలో ఉన్నప్పుడు, చీకటి సంబంధిగా ఉన్నప్పుడు ఎలా బ్రతిగా వదిలే. ఇప్పుడు నవీన స్వభావం పొందుకున్నావు కదా, నూతన పరచబడ్డావు కదా, మరలా ఇంకెందుకు ఆ జీవితాన్ని కొనసాగిస్తావు? ఓ తల్లిగారు మందిరానికి వస్తూ ఉన్నారు, బల్లారాధన తీసుకుంటున్నారు. అనుకోని రీతిగా ఆ అమ్మగారు ఒక పని చేస్తూ నాకు కంటపడ్డారు. ఏం చేయాలి అర్థం కాక చేతులు అలా నలిపేసుకుంటున్నారు. దాన్ని చేతిలో అలా నలిపేసుకుంటు, చేయి కాలిపోతున్నా కానీ పాపం నలిపేసుకుంటుంది ఆవిడ. ఏంటమ్మంది చేతిలో? చుట్ట. ఏంటంటే చుట్ట తాగితేనే ఉంటుంది. ఇవిడు ఎక్కడికో చేయబెడద్దే బల్ల అంటే ఏంటి తెలుసా? అంటే మన చిత్తవృత్తి యందు నవీన స్వభావం కనపరచకుండా బల్లలో చేయి పెట్టొచ్చండి. మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, ఇంకా ప్రాచీన స్వభావాన్ని కొనసాగిస్తున్నాయి. అందుకే పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని చెప్తున్నాడు కదా, ఏమని చెప్తున్నాడో చూడండి మాట. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయి. ఏ ఆశట అమ్మ చెప్పండి? దురాశ గర్భమును ధరించగా ఏమొస్తుందట? పాపమును కనును, పాపం పరిపక్వమై మరణమును కను. అంటే దురాశ మనలోకి రావడం వల్ల ఏమొస్తుంది? ఆటోమేటిక్గా చెప్పండి, పాపం వస్తుంది. ప్రియులారా, ఈ రోజున దురాశ అనే వేరు మనలో నుంచి పెకలించబడును గాక. గట్టిగా చెప్పాలి. ఈ రోజున ప్రభువుకు మనము సమీపస్తులం ప్రియులారా, దూరస్తులం కాదండి. మునుపు దూరస్తులుగా ఉన్నాము, క్రీస్తు రక్తం చేత మనం కడగబడి ఇప్పుడు సమీపస్తులుగా మార్చబడ్డాము. ఆయన అంటున్నాడు కదా, ఇంక నేను ప్రత్యక్షపు గుడారంలో ఉన్నాను, వారి హృదయాలలో, వారి మధ్యలో ఉంటాను. ఎక్కడి నుంచి వచ్చేసాడు ఆయన? పరలోకం నుండి వచ్చేసారు. వారి మధ్యలో వారితో నివాసం ఉండాలని. ఇప్పుడు నీలో ఉన్నటువంటి దేవాదేవుని యొక్క గుణగణాలని తెలియాలి కదా. నువ్వు మార్చబడ్డావు కదా, దేవునికి ఇష్టకరమైన బిడ్డగా మార్చబడ్డావు కదా. మరలా ఏమని పాడతావు? నీ దేహమే ఆలయం పాడతాం తల్లి. ఏమని పాడతామో? నీ దేహమే దేవుని ఆలయము, నా దేహము దేవుని ఆలయం అని పాడతాము. కానీ మన దేహం ఎలా ఉన్నదే? దేవునికి ఇష్టకరమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నామా? లోపల 13 రకాలైన చెడ్డ దుర్గుణాలు ఉన్నాయి.
మన క్రియలను సరి చేసుకోవాలి. ప్రభు రాకడ సమీపం అవుతుంది ప్రియులారా. क्या आपको पता है what happens in your brain when you are stressed and anxious? Give me 60 seconds, I will show you how. ये जो आप देख చెడ్డ దుర్గుణాలు ఉన్నాయి, మన క్రియలను సరి చేసుకోవాలి. ప్రభు రాకడ సమీపం అవుతుంది ప్రియులారా. దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా, మిమ్మల్ని ఘనపరిచినట్లుగా దేవుడు మనకి ఇంకా ఆయుష్ను పొడిగించాడు. దేవునికి స్తోత్రం. అనేక మందికి, గనులకు, ధనవంతులకు భోగభాగ్యాలు అనిపించే వారికి లేని సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఏమి ఇవ్వగలము? ఏమండి, కోవిడ్ సమయంలో ఒక ఆక్సిజన్ బాటిల్ ఎక్కించడానికి ఇంచుమించు 6,000 నుంచి 10,000 రూపాయలు తీసుకునేవారట. ఆక్సిజన్ ఎక్కించడానికి రోజుకి ఎన్ని వేల రూపాయలండి? 6,000 నుంచి 10,000 రూపాయలు తీసుకునేవారు. రోజుకి ఇంత గాలి పీల్చేస్తున్నాం కదా, రోజంతాను ఎంత ఇస్తున్నాం మనం దేవునికి? మనము అర్థమవుతుంది తల్లిన మాట. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడో, నువ్వు ఎవరికి మందసమై ఉన్నావట? దేవునికి మందసము. ఈ మందసంలో ఎవరు ఉండాలని ఆశపడుతూ ఉన్నారో? దేవాదేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో? పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులమై ఉండవలనని 1:4 ప్రకారం చెప్పేసి ఆయన పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులమై ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. మన చిత్తవృత్తి ఎలా ఉన్నది, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, వేర్లతో పాటు పెకిలించబడాలి. మీకు అర్థమవుతుంది తల్లి? మన ప్రాచీన స్వభావం ఏదైతే ఉన్నదో ఆ ప్రాచీన స్వభావం అంతా కూడా మనలో నుంచి పెకిలించబడాలి. ఇశ్రాయేలీలు ఎక్కడ బయలుదేరారండి అమ్మ చెప్పండి? వారి ప్రయాణం ఎక్కడ కొనసాగించారు? మొదల ఐగుప్తు దేశంలో. ఎక్కడండి? ఐగుప్తు దేశంలో. కాబట్టి వారితో చెప్తున్నాడు, లేవియా కాండంలో ఒక మంచి మాట చెప్తున్నాడు. వాక్యం చూడండి, లేవియా కాండము 18వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి తల్లి. లేవియా కాండము 18వ అధ్యాయము 3వ వచనము. మీరు చేయకూడదు. చూడండి, చిన్న మాట. మొదట ఏం చెప్తున్నాడు? మీరు ఎక్కడైతే ప్రారంభించారో అక్కడ దేశాచారం మీరు కొనసాగించకూడదు. రెండోది ఏం చెప్తున్నాడు? మీరు ఎక్కడికైతే వెళుతున్నారో ఆ దేశాచారం కూడా మీరు కొనసాగించకూడదు. చిన్న మాట చెప్తున్నాను. పుట్టింటి ఆచారము కొనసాగించకూడదు, అత్తోరింటి ఆచారం కూడా. చెప్పాలి తల్లి, పుట్టింటి ఆచారము కొనసాగించకూడదు, అత్తోరింటి ఆచారం కూడా. మరి ఏంటి మనం కలిగి ఉందంటే, ఎవరినైతే మనం నమ్మామో క్రీస్తు ఆచారం తప్ప క్రీస్తుకి ఏ ఆచారం ఉందా? ఈ పనికి మన ఆచారాలు ఏమీ ఉండవు. అర్థమవుతుందండి? నువ్వు చక్కగా లేచి ప్రార్థన చేసుకోవాలి, నీ జీవితాన్ని ప్రార్థనాత్మతో కొనసాగించాలి, ప్రార్థనాత్మతోనే ముగించాలి. ఇది ఆయన ఆచారము. మనుషుడు కల్పించుకున్న ఆచారాలే ప్రియులారు ఇవన్నీ కూడా. ఐగుప్తులు ఏం ఆచారాలు ఉన్నాయో తెలుసా మీకు? 10 అద్భుతాలు దేవుడు చేశాడు. అంటే ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు కానీ చెప్తూ ఉన్నాను. ఆ 10 అద్భుతాలలో ఒక అద్భుతము, దేశం మీద కప్పల వర్షం కురిసిందా అమ్మా? కప్పలు వచ్చి బండి మొత్తం దేశంలో అంతా కూడా వచ్చేసినాయా? ఊరంతా, దేశం అంతా కూడా కప్పలు వచ్చేసినాయి. ఆ దేశంలో కప్పలను ఆరాధన చేసేవారట. ఐగుప్తు దేశంలో కప్పలను ఆరాధన చేసేవారు. ఇప్పుడు కప్పకు ఆరాధన చేసి ఓ తల్లిగారు అంటుంది, ఓ కప్ప నేను చాలా కాలం ఆరాధన చేసాం కదా, ఇప్పుడు నా ఇల్లంతా నువ్వు కప్ప అయిపోయి కూర్చుంటే, మీ కప్పల సమూహం అంతా వచ్చి కూర్చుంటే నేను ఎలా తినేది, ఎలా వండుకునేది? నా పిల్లలు ఇటు అడుగు వెళ్ళిపోతున్నారు, దయచేసి నువ్వు బయటికి వెళ్ళంటే ఆ కప్పలు అంటున్నాయే, నువ్వు నన్ను ఆరాధన చేసే బాగుంది కానీ నేను ఎవరి ద్వారా వచ్చాను ఇక్కడికే? చెప్పండి, ఎవరు రమ్మంటే వచ్చాను? నాకు సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తే నేను వచ్చాను. నేను నీకు దేవుడిని నేను చెప్పానా? మీకు అర్థమవుతుందండి? నేను నీకు దేవుడిని నేను చెప్పానా? కప్పను ఆరాధన చేసేవాళ్ళు లేరండి మనవాళ్ళు? ఏమ్మా, వర్షాలు పడాలని కప్పను ఆరాధన చేసేవాళ్ళు లేరా? ఒక వ్యక్తి మన వంటి స్వభావం కలిగిన వాడే ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు మంచు కూడా పడలేదట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎక్కడికి వెళ్తామో చెప్పండి? వర్షం పడాలని ఎవరిని ఆరాధన చేస్తాం? అంటే 10 అద్భుతాలు వెనకాల 10 కార్యాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి దేవుడు 10 కార్యాలు జరిగించారు. దేవుడు ఏది చేసినా కానీ ఇది పెచ్చతనంగా బైబిల్లో ఏ లేఖనము రాయబడదు, ఒక్క అక్షరము కూడా లిఖించబడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏమై ఉండాలట అంటే కనుక మొట్టమొదటి లక్షణము వేర్లతో పాటు పెకలించబడాలి. దేవునికి స్తోత్రం. అంటే ఎవరి దగ్గరికి వస్తున్నామంటే కనుక దేవుని దగ్గరికి వస్తున్నాము కనుక నీ అరికాలు మొదలుకు నన్నెత్తు వరకు నీ తలంపులన్నీ కూడా నీ ప్రాచీన స్వభావాన్ని, నీ చిత్తవృత్తి యందు కొనసాగించకూడదు. ఏ స్వభావం కొనసాగించాలి? ఏ స్వభావం అమ్మా? నవీన స్వభావము. నవీన స్వభావము. ఇదే మాట
అన్నని అంటాడో, నేను మళ్ళీ మా అమ్మగారి కడుపులోకి ఎలాగెళ్ళి రాను ప్రభువా అన్నాడా లేదా? నేను మా పునర్జన్మ కావాలంటే కనుక నేను ఎలాగెళ్ళగలను? మళ్ళీ నేను ఇప్పటికేం పెద్దోడు అయిపోయినాను కదా, మరి ఎలాగెళ్ళగలను? నేను మళ్ళీ ఎలా జన్మించగలను అంటే కనుక ఆయన అన్నాడు కదా, నీటి ఆత్మ, నీటి ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి. బాప్తిస్మం తీసుకున్నావు కదా, చక్కగా ఆ నీటిలో దైవజనులు ముంచుతూ ఉంటారు. ముంచినప్పుడు చెప్తావు, ఇదిగో నేను ఇంతకుముందు పాపం చేశాను, అబద్ధమాడాను, మోసకరమైన జీవితము, ప్రతిదీ కూడా ఇక్కడితో సమాప్తం అయిపోతుంది. ఇక నుంచి నేను ఏమై ఉన్నానో చెప్పండి, నూతన స్వభావం. పాత జీవితంలో దురాశ ఉంటుంది. అమ్మ ప్రార్థనకే వస్తామో దురాశ కలిగి ఉంటాం. దేవునికి ఇవ్వాలంటే ఇష్టపడతామా? చెప్పరేంటి తల్లి, ఇష్టపడమండి. ప్రభు ఏం చెప్పాడు? వారు 25 అధ్యాయం మొదటి వచనం చూస్తే కనుక, వారు ఇష్టపూర్వకముగా, ఎలాగట? మనోపూర్వకముగా ఇవ్వాలి. మీరు అందరూ పాట పాడతారు, ప్రార్థన అయినండి, ఆదివారం ప్రార్థన అయినండి. ఏం పాట? అదొకటి. ఇంకా సమర్పణ చేయము. సమర్పణలో 3 పదాలు ఉంటాయి. 1 ధనము, 2 సమయము, 3 బలము. ఉన్నాయా? ఏమండి? సమర్పణ చేయము. నీ ఏంటది పాట? పాండు ఒకసారి. సమర్పణ చేయము, నీ దేహము, ధనము, బలము. ఈ 3 ఇవ్వగలుగుతున్నామా తల్లి? దైవజనుడు మందిరంలో పని చేస్తూ ఉన్నాడు, నీ బలాన్ని ఇవ్వగలుగుతున్నావా? అర్థమవుతుందా? వాక్యం నీతో మాట్లాడుతుంది. ఈ రోజున దైవజనుడు వచ్చి కుర్చీలు చదువుకోవడం, దైవజనుడు వచ్చి బరకలు చదువుకోవడం. ఏది నవీన స్వభావం? ఏది నీలో? వెళ్ళి కష్టపడితే మన కండ కరిగిపోద్దేమో అనుకుంటాం మనం. ఎక్కడ కష్టపడడానికే చెప్పండి? ఎక్కడ కష్టపడడానికే? దేవుని మందిరంలో కష్టపడడానికి, దేవునికి ఇవ్వడానికి చెయ్యనికి లాగేస్తూ ఉంటాం మనము. పాట పాడుతాము, నీ ధనము దేవునికి ఇవ్వాలని. పాట పాడడానికి తేలిక ఇవ్వడానికి మనసు ఎందుకొరకు ఏర్పాటు చేస్తారో? దైవజనులు మీటింగ్స్ అంటే డబ్బులు ఎక్కువే కాదండి, సంఘాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు, వారిని ఆత్మీయంగా బలపరచాలని. దేవునికి స్తోత్రం. ప్రభువుకు మరింత సమీపముగా మార్చడానికే, నిన్ను నిరంతరము దేవుని రూపంలోకి మార్చడానికి పౌలు గారు అంటాడు కదా గలతీ సంఘానికో, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు ఏ వేదన? మొన్న పాస్టమ్ గారు ప్రసవ వేదన పడే ఉంటారు, అవునా కదండి? ఆ అమ్మగారి కాదు, ఇక్కడ కూర్చున్న తల్లులు చాలా వరకు. అమ్మ, ప్రసవ వేదన ఎంత వేదన ఉంటుందండి? నన్ను చెప్పమంటారు ప్రసవ వేదన? బయటూరు పాస్టర్ గారు మీరు పిల్లలకి అన్నారేంటి? మీకు ఎలా తెలుసు తినొచ్చు, కానీ చెప్తాను చూడండి. ఈ రోజున ఇలా కోసి అలా తీసేస్తున్నారు, కానీ ఒక తల్లి తన బిడ్డను కనాలంటే, నార్మల్ డెలివరీ అవడానికి ఒక ఎముక 7 మార్లు ఇరిగితే ఎంత నొప్పి ఉంటుందో అంత బాధపడుతుంది తల్లి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడే ఉన్నారు అందరూ? ఓకే, రైట్. ఒక తల్లి తన బిడ్డను కనేటప్పుడు ఒక ఎముక 7 మార్లు ఇరిగితే ఎంత బాధ ఉంటుందో అంత బాధను అనిపిస్తుందట తల్లి. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు కదా గలతీ సంఘంతో, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు ఏ వేదన? ప్రసవ వేదన అనిపిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా దైవజనునికి ఆ వేదన? వారు క్రీస్తు స్వరూపం నుంచి బయటికి వెళ్ళిపోతారేమని. అర్థమవుతుంది తల్లి. నిరంతరం మిమ్మల్ని ప్రార్థనలు నలపడానికే ఉదయం ప్రార్థన, రాత్రి ప్రార్థన, అండి మీకు మళ్ళీ జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. అంటే మీ మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు చూడండి మీ దైవజనుడు. శ్రద్ధ లేకపోతే ఆదివారం శుక్రవారం చాలంతే. శుక్రవారం జరుగుతుంది, శనివారం జరుగుతుంది నాకు తెలియదు, కానీ అంతే కదా. ఆయన చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. అలా కాకుండా నా బిడ్డలు నేను ఏం చేయాలి? మరింత మెరుగుదిద్దాలి. దేవునికి స్తోత్రం. చాలామంది బంగారం పెట్టుకున్నారు కదా, ఇక్కడ పెట్టుకున్నారు తల్లి. అమ్మ రైట్, ఒకవేళ సిస్టర్ గారు పెట్టుకోకపోవచ్చు, ఎప్పుడైనా ఇంత ముందు పెట్టుకుని ఉండొచ్చు, ఇప్పుడు పెట్టి రాకపోయినా బంగారం మన చెవికి రావడానికే, అందమైనటువంటి రూపుదిద్దుకోవడానికే అది ముందు ఎక్కడికి వెళ్తుంది చెప్పండి తల్లి? ఎక్కడికి వెళ్తుంది? కంసాలు వాని చేతికి వెళ్తుంది. కంసాలు వాని చేతి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అగ్నిలోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది అండి? ఎందుకు వెళ్ళాలి అగ్నిలోనికి? ఎవరైనా చెప్పండి. కాల్చబడడం వల్ల ఉపయోగం ఏంటి అసలు? ఆ రూపు రావడానికి అంటారు. ఇంకా నేను చెప్తాను చూడండి, అంటే సమయం వృధా పరచకుండా. బంగారంలో మలినము చాలా ఉంటుంది. బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలో నుంచి వస్తుంది. దాంట్లో చాలా మలినం ఉంటుంది. ఇప్పుడు మలినం అంతా పోవాలంటే కనుక ఎక్కడికి వెళ్ళాలి? అది చెప్పరేంటి తల్లి? త్రాగుబోతుడున్నాడు, ఆడి కొరకు పాస్టర్ గారు మోకరించి కన్నీరు గార్చి ఈ మధ్యకాలంలో తల్లిగారు ప్రార్థన చేయమని అడిగారు. మన ఉపాస కొడుకులు జరిగినాయి మాకు. అన్నయ్య గారు
మా ఆయనగారు బాగా మందు అవుతున్నారండి, ప్రార్థన చేయండి గారు. నా ఉపవాస ప్రార్థన ఒకటి అయిపోయింది. ఆయన తాగేసి మరి పాస్టర్ గారు మా ఇంటికాడ సాయంత్రం భోజనం మీకు, దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి వాళ్ళందరూ కూడా మలినము తొలగించబడి క్రీస్తు స్వారూప్యం రావడానికే ఈ కూడికలు. మీకు అర్థమవుతుందండి? మీరు ఎక్కడ క్రీస్తు స్వరూపం నుంచి తప్పిపోతారో, ఏదైతే దేవుని ఉద్దేశం ఉన్నదో, నేను వారి మధ్యలో వారిలో ఉండాలన్న దేవుని ఉద్దేశం నుంచి మీరు తప్పిపోతారనేసి మీ మీద ఆత్మ పట్ల పరితాపం కలిగి దైవజనుడు ఏర్పాటు చేసి కూడికలు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి. ఈ రోజున ప్రియులారా, వేర్లతో సహా తొలగించబడితేనే, దేనితో సహా అండి? వేర్లు అంటే మనం చెప్పాం కదా, ప్రాచీన స్వభావము. అర్థమవుతుందల్లే? ప్రాచీన స్వభావము. ఈ ప్రాచీన స్వభావం మనలో ఉండకూడదు. ఐగుప్తు దేశంలో మొదలయ్యారట వీరు, ఎవరు? ఇశ్రాయేలీలు. వారు వస్తూ ఆచారాలనే కొనసాగిస్తూ ఉన్నారు. మీకు చిన్న మాట చెప్పమంటారా? అరణ్యంలో మోషేకి వ్యతిరేకముగా, దేవునికి వ్యతిరేకంగా ప్రజలు సణుక్కుంటే దేవుడు వారి మధ్యకి తాపకరమైన విషసర్పాలను పంపించాడా లేదా? గట్టిగా చెప్పండి, పంపించాడా? ఇప్పుడు పంపించిన తర్వాత తాపకరమైన విషసర్పాలు వచ్చి వారిని కాటేస్తున్నాయి. మరలా ప్రజలు ఎవరి దగ్గరికి వచ్చారు? మోషే దగ్గరికి వచ్చారు. వినండి తెల్ల అందరూ కూడా జాగ్రత్తగా. మోషే దగ్గరికి వచ్చాడు. మోషే దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, అయ్యా దయచేసి మేము చేసింది పాపమే, మేము సణుక్కుంది నిజమే, మరలా మేము సణుక్కోము, మేము పాపం చేయము. ఇంతగా ఆ బుద్ధి ఉండబట్టి 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు వాళ్ళు. మీకు అర్థమవుతుందండి? ఆ బుద్ధిని వదిలించుకోవడం లేదు అసలు. ఆ బుద్ధి ఉండబట్టే, దేవునికి వ్యతిరేకంగా ఉండబట్టే దేవుడు వారిని అనేక మంది వ్యతిరేకమైన శత్రువుల చేతికి అప్పగించడం జరిగింది. ఐగుప్తులకు కూడా దేవుడు అందుకు అప్పగించాడు. సరే, అరణ్యంలో విసర్పాలు వచ్చి వారిని కాటేస్తూ ఉన్నాయి. అప్పుడు దేవుడు ఒక చిన్న వారికి సొల్యూషన్ చెప్పాడు. ఏంటంటే కనుక వారి మధ్యన ఒక ఎత్తడి ప్రతిమటి నిలబెట్టరు బాబు. కాటేసిన ప్రతి ఒక్కడు కూడా ఆ పైకి చూస్తాడు. ప్రతిమను చూస్తాడనా, దేవుని ఉద్దేశం పైన ఉన్న దేవుని చూస్తాడనా? చెప్పాలి. ఎవరిని చూస్తారని? దేవుని అంటే మనము ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది తెలుసా? మన పరిస్థితులు బాగున్నప్పుడేమో దైవజనుడి దగ్గరికి వస్తాము, పరిస్థితులు అన్నీ బాగున్న తర్వాత దేవుడు లేదు, ఎవరు లేరా? మీకు అర్థమవుతుందండి? సియోను కుమారిని తల పైకెత్తి తిరుగుతున్నావు అంటాడు. దేవుని చూడం ప్రియులరా, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? పైన ఉన్న దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళ మధ్యలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ వాక్యాన్ని కూడా మర్చిపోయారు వాళ్ళు. దేవునికి బాధ కలిగింది. సరే, తాపకరమైన అది ఒక సర్పనోటి, ఇటది ఎత్తడి సర్పనోటి తయారు చేయించి పెట్టరా బాబా అన్నాడు. మోషేతో పెట్టారు. జరిగిపోయింది. దేవుడు చాలామందిని స్వస్థపరిచాడు, బ్రతికారు. ఇది ఎంతకాలం కొనసాగించేది తెలుసా? రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం వరకు కనపడతాయి. ఏమన్నది అక్కడ? హిజ్కియా వచ్చి మోషే చేయించిన ఇత్తడి ప్రతిమను కూలగొట్టెను అని ఉంటుంది అక్కడ. ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి? 400 సంవత్సరాలు పూజించారట ఇక్కడ. మరలా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ దేవుడు ఉందేమన్నాడు ఆ సర్పాన్ని అంటే కనుక, అరణ్యంలో వదిలేమంటే ఆ సర్పాన్ని బట్టి మళ్ళా కొనసాగుతూనే ఉన్నారట వీళ్ళు. నిన్న కాక మొన్న పండగ చేశారు మనోళ్ళు, తెలిసే ఉంటుంది కదమ్మా. మళ్ళీ దాన్ని పబ్లిక్ చేయడం ఎందుకు కదా? ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇదే అర్థమవుతుందండి? అరాళ్ళు వదిలేశారు బాబు, మనం ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం. ప్రార్థనకు వచ్చే ఆవిడే వాళ్ళేమో పోసేసి వచ్చేస్తంటే, అమ్మ సెలవుడు ఉందా, ఏం కావాలంటే ఈవిడికి, ఈవిడ ఆడికి వెళ్ళి ఆవిడ మళ్ళీనే ప్రార్థనకి వెళ్ళి ఆవిడే. ఎంత బాధాకరం అండి. మొన్న వినాయకుడి పండగ జరిగిందా అమ్మ? జరిగింది కదా, అన్నూరులో జరిగింది. నేను గుడిగుడు వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను అన్నయ్య గారి సంఘానికి. వెళ్ళేటప్పటికి ఓ తల్లి గారు, అమ్మ పేరు ఉంటే కనుక ఎవరేమనుకోకండి, ఆ అమ్మగారి పేరు ఏం పేరు అంటే కనుక మరియమ్మ. ఏం పేరమ్మా? పేరు మరియమ్మ గారు. ఒక వ్యాన్ వచ్చి అలాగ ఆగింది, ఆటో వచ్చి ఆగింది. ఆటోలో వినబడే శబ్దం ఏంటంటే తెలుసా? రేపు అన్న సంతర్పణ కనుక బియ్యాలు వేసేవాళ్ళు, డబ్బులు వేసేవాళ్ళు వచ్చి తెచ్చి పోసేయండి అని అంటున్నారు. ఈ లోపు ఇవిడి బేషన్ ఉంటుంది చూసారా మన దగ్గర, బేసినమ్మ కోట బియ్యం కదా, ఇప్పుడు ఫ్రీగానే ఇచ్చేస్తున్నారు కదా. ఈ బేషనుడు బియ్యమట్టుకొచ్చి అందులో పోసేసింది. ఆయన అన్నాడు, మన వినాయకుడికి పలానా మరియమ్మ గారు, ఏ పేరు చెప్పండి, తెలియ ఏం పేరు, ఎందులో చెప్తున్నాడు? మరియమ్మ గారు కొంచెడు బియ్యం ఇచ్చారు, దేవుడు వారి కుటుంబాన్ని దీవించాలి. ఈవిడ ఎవరి దీవెనల కోసం వస్తుంది ప్రతి ఆదివారం?
ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు బియ్యం ఇచ్చుకుని? మందిరానికి వచ్చేప్పుడు ఏమో ఇంత డబ్బా చూసుకుంటాం మనం. దేవునికి స్తోత్రం. ఎంత డబ్బా అమ్మా? అమ్మో దీనికి మళ్ళీ పెరగకూడదు, ఇంకా దీనికి పెరిగితే మళ్ళీ తప్పు కదా. కానుక వేయాలంటే 50 నోటు పక్కకి గెంటేస్తాం, 100 నోటు పక్కకి గెంటేస్తాం, 500 నోటు అయితే జేబులోనే పెట్టము. ప్రార్థనకు వచ్చేటప్పుడు 10 నోటు ఎక్కడుందో అక్కడ మైకులో పేరు చదవాలని 100 రూపాయలేమో కానుక. కుంచుడు ఏంటి స్వభావం? ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అర్థమవుతుందా నీకు? నువ్వు వేలుతో పెళ్ళగించబడకుండా దేవుని మందిరంలో బలలో చేయబెడుతున్నావు, అది కావాలంటున్నావు. జ్వరం వచ్చింది, 2 రోజులు తగ్గలే, 3 రోజు ఆడికి వెళ్ళిపోతావు. అమ్మా ఎక్కడికే? హాస్పిటల్కి వెళ్తామని బాగానే అన్నారు. కొంతమంది ఎక్కడికి వెళ్తారు తెలిసే? తాళపూడి. అమ్మా తాళపూడి తగ్గలేదా? మీనానగరం. ఏమండి పాస్టర్ గారికి ఈ తాయెత్తి మరి మొలతాడు లోపలికి ఎట్టు. ఎందుకు ఈ మొలతాడు కట్టేసింది కదా ఈ అమ్మగారు? ఏడు ఎర్రంతాడు మొలతాడు ప్యాంట్ లోపలికి కట్టారే. పాస్టర్ గారికి ఏం కాపాడకూడదు? మనుషులకు మరుగు చేయొచ్చు అండి, దేవునికి మరుగు చేయగలమా మనము? అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమనంటే కనుక, వేర్లతో సహా నువ్వేమవ్వాలి? పెకిలించబడాలి. నువ్వు దేవుని యొక్క రూపురేఖల్లో పుట్టవు కదా, ఇలాగేమి లేవు కదా. మీకు అర్థమవుతుంది నా మాట? నీ రూపురేఖలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దేవుని రూపురేఖల్లో ఉన్నావో అన్నాడు కదా ఆయన 1:26 వచనం ప్రకారం. ఏమని? మన స్వరూపమందో మన పోలిక చొప్పున. అరే నువ్వు ఉన్నది దేవుని పోలిక అండి, దేవుని ఆరాధన చేయి. నువ్వు మరలా ఐగుప్తు ఆచారము, మరలా కనాలు వెళ్ళిన తర్వాత ఆచారము చేయొద్దు అసలు. బయలుటూరు పాస్టర్ గారు మా అమ్మగారింటికాడ ఉన్నప్పుడు, పెళ్ళి అవ్వకముందు మా అమ్మగారింటికాడ ఉన్నప్పుడు కొత్త బండి కొనుక్కున్నామా, నిమ్మకాయ పెట్టాలి, నిమ్మకాయ దొక్కించాలి. ఎక్కడ? పుట్టింటికాడ ఆచారం. అత్తోరింటికాడ వచ్చిన తర్వాత ఇక్కడే ఆచారము. ఈ బండి ఎక్కడికి వెళ్ళాలి? మరలా గుడి కట్టుకెళ్ళి ఆయనతో పూజ చేయించాలి. మీకు అర్థమవుతుందండి? ఏ ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నావు? ఈరోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మన భక్తి దేవునికి ఇష్టకరమైనట్టు ఉండాలి తప్ప మురికి గుడ్డ వలె ఉండకుండా ఉండునుగాక. గట్టిగా చెప్పండి. ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ చిత్త వృత్తి అంతయు కూడా నవీన స్వభావం వలె మార్చబడునుగాక. ఎప్పుడైతే నువ్వు నవీన స్వభావంకి వచ్చావో ఆయన అంటాడు కదా 25వ అధ్యాయం 1వ వచనంలో, వారు మనపూర్వకముగా తెచ్చిరి. మనపూర్వకం అంటే ఏంటి తల్లి? దేవునికి ఇచ్చినప్పుడు సొణుగుకోకుండా ఉండడం. ఇచ్చిన తర్వాత అయ్యి బాబు పాస్టర్ గారికి ఆ పక్కింటి ఆవిడ 100 ఇచ్చింది, నేను అనవసరంగా 500 ఇచ్చేసాను. ఏంట్రా పక్కింటి ఆవిడ ఎంత ఇచ్చిందట? 100 ఇచ్చింది, నేను పుసుక్కునే 500 ఇచ్చేసాను. అయ్యయ్యో 400 ఎక్స్ట్రా. దయచేసి ఇలాగ ఎప్పుడు కూడా మీరు ఆలోచన పెట్టుకోకూడదు. నువ్వు ఇచ్చిన దానికి ప్రతిఫలం పొందుకొందువుగాక. మరి పొందుకోకుండా పోతున్నావు అంటే మన నోటి దురద అంటారు దాన్ని. ఏమంటారో అదే పనికి మళ్ళీ మాట్లాడతాం కదా. సరే సమయం అయిపోతుంది, అయ్యగారు ఇచ్చిన సమయం, నాకు చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. రెండో విషయం కనుక ఏంటని జాగ్రత్తగా గమనిస్తే కనుక చూడండి, 4వ అధ్యాయం గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి త్వరగా. 4వ అధ్యాయం 9వ వచనం తల్లి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ Xiaomi. మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా, వాటికి దాసులై ఉండగోరనేలా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఏటి ఆచరిస్తున్నారంటే మాసము, ఉత్సవాలు. అమ్మాయి సంక్రాంతి అమ్మ ఇల్లు వస్తానే, ఏ ఉత్సవమో చెప్పండి తల్లి? కొత్త చీర. ఆ రోజు ఆదివారం అయితే పాస్టర్ గారు ఏమనుకోకండి, కొంచెం మా అమ్మ నన్ను తొందర పెట్టేస్తుందండి, బలవంతం చేస్తుంది. ఎక్కడికి వెళ్తాకే అమ్మ? అర్జెంటుకి వెళ్ళి అరిసెలు తెచ్చేసుకోవాలి, వేసి రక్తమే చేయం. అరిసెలు తెచ్చేసుకోవాలి. 12 సంవత్సరాలకు ఒకసారి వద్ద మనకే. ఇక వచ్చే 2027లో వద్దంట. ఏంటదమ్మా? పుష్కరం వెళ్ళి ములిగేస్తారు మనోళ్ళు, అవునే కదా?
ఏమండి, మనకి 12 సంవత్సరాలకు ఒకసారి ఊర్లో జాతర, మన జాతర జరిగింది కదా, ఎంతమంది మేకమాసాలకే ఆతృత పడిపోయి. చూడండి ప్రియులారా, దేవుడు విడిచిపెడతాడండి? వాటికి నువ్వు దాసుడై ఉండగోరనేలా అని అడుగుతున్నాడు కదా ఆయన. దేవునికి అత్యంత ఇష్టకరమైనది ఏంటంటే కనుక ఆయన ఆజ్ఞను కొనసాగించడమే. సౌలో, నువ్వు నా ఆజ్ఞను మీరవు కనుక నిన్ను తొలగిస్తున్నాను, నీకైనా ఉత్తముడైన వారిని. దేవునికి స్తోత్రం చెప్పండి అన్నాడా లేదా? ఉత్తముడు ఎన్నుకుంటాడండి. వస్తీ నచ్చలే కాబట్టి ఎవరిని తెచ్చుకున్నాడు ఆయన? ఎస్తేర్ని తెచ్చుకున్నాడు. మనం నచ్చలేదు అనుకోండి, తీసి పక్కన పెడతాడో, మన ప్లేస్లో ఇంకొని పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మందసముగా మనం ఉండాలంటే దేవునికి ఇష్టకరమైన, దేవుడు నివసించే స్థలముగా మనం ఉండాలంటే కనుక మొట్టమొదట మన వేరుతో మనం పెకలించబడదుము గాక. రెండో విషయం చెప్తాను చూడండి. రెండో విషయము ఏంటంటే కనుక చెట్టు తీసుకొచ్చారు, వేళ్ళతో సహా పీకారు. రెండోది ఏం చేయబడుతుందంటే నరకబడుతుంది. అది ఏం చేయబడుతుందమ్మా? ఇప్పుడు ఒక పాయింట్ అయింది, సమయం 30 గంట అయింది నేను తీసుకున్న తర్వాత. ఎన్ని పాయింట్లు అయినాయి అమ్మా? ఎన్ని పాయింట్లు చెప్తున్నాను నేను? 4 పాయింట్లు చెప్తున్నాను నేను. ఎన్ని పాయింట్లు అయినాయి? 1 అయింది. పాస్టర్ గారు ఏమనుకోకూడదు, 4 అయినా కానీ. దేవునికి స్తోత్రం. గమనించాలి ప్రియులరా, నేను వీలైనంత త్వరగా ముగిస్తాను. రెండో విషయం ఏంటంటే కనుక నరకబడుతుంది. నరకబడుతుంది అంటే నరికిన తర్వాత దాని మీద ఉన్న బెరడంతా కూడా ఏం చేసేస్తారో? తొలగించేస్తారు. బెరడు అనేది శరీర కార్యాలకు సాదృశ్యముగా ఉన్నది. బెరడు దేనికంటే? అమ్మందరు గట్టిగా చెప్పండి. శరీర కార్యాలకే సాదృశ్యముగా ఉన్నది. ఇప్పుడు మనం శరీర కార్యాలు కొనసాగిస్తూ దేవునికి నైవేద్యం ఇస్తాము, లేదా దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేస్తారంటే దేవుడు ఇష్టపడతాడా? చెప్పండి తల్లి, ఇష్టపడతాడండి? శరీర క్రియలనగా ఏమై ఉన్నవే? నేత్రాశ, శరీరాశ, జీవోడంబము. ఓ చోట వాక్యం చెప్పడానికి వెళ్తే అమ్మా పాస్టమ్మ గారి పేరు, అదే ఒక తల్లి గారి పేరు ఫ్యాన్ మీద రాయిశారు. ఆ ఫ్యాన్ కింద ఆ అమ్మగారే కూర్చోవాలి. మీకు అర్థమవుతుందండి? ఫ్యాన్ మీద గిఫ్ట్గా రాసినటువంటి తల్లి గారి పేరు ఉండాలి కంపల్సరిగా. మైక్ ఇస్తే కనుక మైక్ మీద ఎవరు ఉండాలి? అమ్మ చెప్పండి. చెప్పరేంటమ్మా? అమ్మ అందరూ ఆసక్తిగా ఉన్నారా? ఓ చోట సండే స్కూల్ జరుగుతుందట. సండే స్కూల్ జరుగుతూ ఉంటే చక్కగా మీలాగా అందరూ సండే స్కూల్ పిల్లలాగా అలాగొచ్చి కూర్చున్నారు. ఈలోపు ఓ పిల్లోడు కంగారు ఇంటికాడు బయలుదేరి వస్తామన్నాడు. వస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు పిలిచారు, అర్జెంట్ కొట్టుకాడికి వెళ్ళి మసాలా పట్టిరారా అన్నదట. ఏం పట్టిరామని? మసాలా పట్టిరామా అందే. కొట్టుకాడికి వెళ్ళాడు, మసాలా పట్టుకొచ్చాడు. అమ్మ ఎందుకమ్మ మసాలా అంటే, ఒరే మాంసం పకోడీ చేస్తాను రా అందట. ఏం పకోడీ? మాంసం పకోడీ చేస్తాను రా అన్నదట. సరే కంగారుగా సండే స్కూల్కి వచ్చేసాడు. సండే స్కూల్లో కంటద వాక్యం చెప్పారు. ఏంటి కంటద వాక్యం? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. చెప్పండి తల్లి, ఏంటది? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడి. చక్కగా కంటద వాక్యం చెప్పారు. పిల్లవాడు వచ్చి కూర్చున్నాడు కానీ మనసంతా ఎక్కడుంది? మాంసం పకోడీ మీదే ఉంది. ఎక్కడుందమ్మా? మాంసం పకోడీ మీద ఉంది. ఆ రోజు అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. మరల వారం ఏం చేయలేదు సండే స్కూల్ పిల్లలంతా? చెప్పాలి, దప్ప చెప్పాలి కదా, కంటద వాక్యం చెప్పాలి. ఈ పిల్లోడు ఇంటికాడ సిద్ధపడుతున్నాడట. మాంసం పకోడీ దేవుడు ఎక్కిరించబడడం, మాంసం పకోడీ దేవుడు ఎక్కిరించబడడం. మాంసం పకోడే ఏ పకోడీ అమ్మా? అసలు ఏంటి వాక్యమో? అరే మోసపోకుండా కాస్త ఏం చేస్తారా అంటే ఏంటి తేడా వచ్చింది? వాళ్ళ నాన్నగారు గడ్డం చూసుకుంటున్నారట, షేవింగ్ చేసుకుంటూ విన్నాడు. ఒరే డాడీ ఏంట్రా నువ్వు చెప్పేది? అదే డాడీ ఏం పోయిన వారని చెప్పారు, మాంసం పకోడే దేవుడు ఎక్కిరించబడడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నాడు, రే నాన్న నువ్వు మందిరానికి వెళ్ళావు కానీ మనసంతా ఎక్కడో తెలుసా? మాంసం ఇవాళ మందిరంలో చాలామంది కూర్చున్నారు. ఇవాళ పెద్ద తుఫాన్ అన్నారేంటి, ఇంకా రావట్లేదు ఏంటి అసలు గొడవ? దేవునికి స్తోత్రం చెప్పండి కదా. ఏంటి అంత గందరగోళం చేశారు, పిల్లలు మానిపించేశారు కదమ్మా. అలా తుఫాన్ ఎలాగుంటుంది చూద్దాం, ఎందుకు మనకు వచ్చింది తిప్పలో. చాలా మనసులో అదే నా దేవుడు అదే ప్రేరేపణ కలిగి చేస్తున్నాడు. మనసు అంతా కూడా తుఫాన్ మీద ఉందటే. దేవునికి స్తోత్రం. ఇటున్న బ్యాచ్ ఇటు చూస్తున్నారు, అటున్న బ్యాచ్ ఏమో. గమనించాలి ప్రియులారా, దేవుని మందిరంలో ఉన్నాం కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మీరు వాక్యాన్ని చూస్తే కనుక శరీర కార్యాలు తొలగించబడాలి.
రెండో కార్యం జరుగుతుందట. చెట్టు దగ్గరికి వచ్చేసరికి మొదట వేడితో పెళ్ళగించారో నరికారు. నరికినటువంటి చెట్టు మీద నుంచి ఏం చేస్తున్నారంటే ఆ పైన ఉన్నటువంటి బెరడు ఏదైతే ఉందో అది సమస్తమును కూడా సంపూర్ణంగా తొలగించేశారు. శరీర కార్యాలు మనలో ఏమున్నాయి? అప్పుడే చెప్పాను కదా, మొదటి యోహాను రాసిన పత్రికలో ఉంది కదా, శరీర కార్యాలు డంబానికి సంబంధించినవి. కానికిస్తామో ఒకవేళ పాస్టర్ గారు కానీ మన పేరు చదవకపోతే గొడవ, ఏసు రక్తమే చేయం కదమ్మా. ఏమండి, మనల్ని కనుక పిలిచి పాట ఇవ్వకపోతే గొడవే, అవునే కాదండి? ప్రతి విషయంలో గొడవే. ఇవి ఎవరికి సంబంధించిన కార్యాలు ఇవి? అంటే నీలో తగ్గింపు అనేది లేనే. నిన్ను నువ్వు అహంభావంగా చూపించుకోవాలి, నీ పేరు కనపరచబడాలి. మనుషులు ఎదుట తన పేరు కనపడాలనుకునేవాడు దేవుని ఎదుట తన పేరు కనపడదట. ఇప్పుడు చెప్పండి, మన పేరు ఎక్కడ కనపడాలి? దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియులారా, మనము శరీర కార్యాలను తొలగించుకునేటట్లుగా ఉండాలి. శరీర కార్యాలు ఎలా ఉంటాయి చెప్పమంటారా? ఒక మాట చూపిస్తాను మీకు. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి తల్లి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, అక్కడ ఉన్నాయన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇవన్నీ కూడా మనుషునిలో ఉండి మనుషుని దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తున్నాయట. ఎందులో ఉన్నాయి ఇవన్నీ కూడా? మనుషునిలో ఉండి మనుషుని దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా? ఒరే బాబా, చెట్టు మంచిదే, నేను తీసుకొస్తాను, నాకు ఇష్టమైన చెట్టు. కాబట్టి చెట్టు తీసుకొచ్చి ఏం చేయాలి తెలుసా మీరు? ఆ పైన బెరడ ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేసేయండి. దేవునికి స్తోత్రం. నువ్వంటే దేవునికి ఇష్టమే తల్లి. ఈ రోజు నుంచి 1 సంవత్సరం ఆగితే మీ డయాబెటీస్ ఏమన్నా తగ్గుతుందా? పోనీ 2 సంవత్సరాలు ఆగితే మీ డయాబెటీస్ ఏమన్నా తగ్గుతుందా? 10 ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేసేయండి. దేవునికి స్తోత్రం. నువ్వంటే దేవునికి ఇష్టమే తల్లి. అర్థమవుతుందా? నువ్వంటే దేవునికి చాలా ఇష్టమో. నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ కొరకైనా ప్రాణం పెట్టాడు ఆయన. నిన్ను ప్రేమించాడు కాబట్టి కలువరి శిలువలో తన రక్తమంతా దారిపోస్తాడు. నీ కొరకు పరలోకాన్ని సిద్ధపాటు చేస్తాడు. నేను ఉండు స్థలం ఉంది, మీరు కూడా ఉండులాగునా మీకు ఏం సిద్ధపాటు చేశాడంటే ఆయన స్థలం. మరి ఆ స్థలంలో మనం వెళ్ళాలా వద్దా? మరి స్థలానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమండి, స్థలానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ శరీర కార్యాలు మనకి ఎందుకు అసలు? గలతీ సంఘము అమ్మ వినాలి తల్లి, గలతీ సంఘము మొట్టమొదట ఈ పౌలు గారిని ఎలా ప్రేమించిందంటే, పౌలు గారికి ఒక బలహీనత ఉంది తల్లి. ఏంటి ఆ బలహీనత అంటే కనుక ఆయన కళ్ళు పుసులు గారుతూ ఉండేవి. కాబట్టి ఆయన మమ్మవారు ప్రార్థన చేస్తాడు, ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ బలహీనత తొలగించు ప్రభు అంటే ఆయన ఏమంటాడో, నా కృప నీకు చాలు, అది అలాగ ఉండని. ఈ ముళ్ళు తొలగించు ప్రభు అంటే ఉండని అంటాడు ఆయన. సరే ఇంకా ప్రభు చిత్తమైంది కదా అని వదిలేస్తాడు. ఇప్పుడు ఈ గలతీ సంఘస్థులట ఈ పౌలు గారి విషయంలో పౌలు గారికి కళ్ళు గురించి పక్కన పెడితే గలతీ సంఘమే పౌలు గారికి కన్ను వలె ఉండేవారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాట చక్కగా రాయిస్తాడు ఆ పైకి మీరు చదివితే కనుక. గలతీ సంఘ బిడ్డలట పౌలు గారికి కళ్ళు వలె ఉన్నారు. ఇప్పుడు గలతీ సంఘంలో కొంతమంది తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పును ఎత్తి చూపుతున్నాడు ఎవరో? పౌలు గారు ఎత్తి చూపుతుంటే పౌలు గారు నచ్చడం. ఇంకా మీకు అర్థమవుతుందండి? వాక్యంలో మాట ఉన్నది, పిల్లలారా నీ తండ్రి శిక్షను నువ్వు త్రోసిపుచ్చొద్దు, నీ తల్లి మాటకు ఎదిరి చెప్పొద్దు. నీ తండ్రి ఎందుకు గద్దిస్తాడు నిన్ను? ఇప్పుడు చూడండి, నైట్ 12 గంటకు వస్తున్నాడు కొడుకు, పూర్ణ బావా ఎప్పటికప్పుడు వచ్చారా అంటారు మీరు? ఎరా ఈ టైం వస్తుంది ఏంటి అని అడుగుతారా? చెప్పరేంటమ్మా? అడుగుతాం లేదా? వదిలేసారు అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? చుట్టుపక్కల అందరూ అమ్మ బాబు ఉన్నారు అసలాడికి అంటారా అనరా? ఇప్పుడు మన విశ్వాసులు కూడా వారి ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతూ మందిరానికి వస్తూ ఉంటే కనుక వేరే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ పాస్టర్ గారు సరిగా చెప్తే కనుక అలా చేయరు కదా. ఇప్పుడు ఎలాగొచ్చింది కానీ తిప్పలు ఎవరి మీదకి వస్తున్నాయి? భూలోకంలో ఏళ్ళు అంటారు, పరలోకంలో చెప్పండి ఆయన అంటాడంట. ఇప్పుడు జడవాలా సేవకుడు వద్దా? మరి ఆయనకి జడిసి మిమ్మల్ని హెచ్చరిస్తుంటే మీరేమనుకుంటారో, పాస్టర్ గారు మా గురించే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మీ గురించేగా చెప్పేది. మీకు అర్థమైందండి? ఇప్పుడు మీ బిడ్డలకు మీరు ఎందుకు చెప్తారో, వాళ్ళు బాగుపడాలని. దైవజనుడు ఎందుకు చెప్తాడు? మీరు బాగుపడాలని. దాన్ని మీరు ఎలా తీసుకోవాలి? మీరు సరి చేయబడడం కొరకు తీసుకోవాలి తప్ప మీరు దాన్ని తప్పుడుగా తీసుకుంటే ఎవరు పాడవుతారు చెప్పండి తల్లి, అంతేనా? కాబట్టి వేర్లు చేత తొలగించబడిన ఆ చెట్టు ఏదైతే ఉందో దానిలో నుంచి ఏం తొలగించబడాలంట? రెండవదిగా
శరీర కార్యములో బెరడు తొలగించబడాలి. ఇంక చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేక నేను ముగిస్తూ ఉన్నాను, ఎదురుకి వెళ్తూ ఉన్నాను. రెండోదిగా శరీర కార్యాలు తొలగించబడాలి. మూడోదిగా ఈ చెట్టు ఏదైతే ఉన్నదో, ఏ చెట్టు అదే చెప్పండి, ఏ చెట్టు అమ్మదే? తుమ్మ చెట్టు ఏదైతే ఉన్నదో మొదట వేలు చేత తొలగించబడింది, శరీర కార్యాలు విడిచిపెట్టబడింది. మూడవదిగా ఆ చెట్టు ఎండలో పెడతారు. ఎందులో పెడతారో గట్టిగా చెప్పండి, ఎందులో పెడతారమ్మా? ఎండలో పెట్టి ఆరబెడతారట. ఆరబెట్టాలి. ఆరబెట్టడం దేనికి సాదృశ్యమైన తెలుసా? ఇందాక చెప్పుకున్నాం మనము. దేనికి సాదృశ్యమైనదే? ఒక మాట చూపిస్తాం చూడండి. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి తల్లి. నశించుపో సువర్ణము అగ్ని పరీక్ష వలన, చూడండి ఇందాక చెప్పాను కదా మీకు,